హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలు లాగ్స్. మేమైతే ఈరోజు ఫంక్షన్ నుండి ఊరికైతే వెళ్ళినాం. అదే రేపాల మునగాల దగ్గర ఉన్న రేపాల వెళ్ళినాం ఫ్రెండ్స్. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్. ఒక 4-5 రోజుల క్రితమే ఇక్కడ జాతర అయితే అయిపోయింది. ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇక చూడండి, పిల్లల్ని పిక్నిక్ కూడా తీసుకొస్తారు ఫ్రెండ్స్. వీళ్ళైతే కోదాడ నుంచి పిక్నిక్కి వచ్చిర్రు పిల్లలు. మేము మా వాళ్ళు ఒకరు దేవుడు పెట్టుకుంటుంటే వచ్చినాం అన్నమాట ఊరికి. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి చూడండి ఎలా ఉందో. ఇక లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని గుట్ట పైన శివాలయం 200 సంవత్సరాల క్రితంలో ఉన్న దేవుడు. 200 సంవత్సరాల క్రితం గుట్టపైన శివయ్య వెలిసిండంట ఫ్రెండ్స్. చాలా అంటే చాలా భయంగా ఉంది. గుట్ట ఎక్కుతున్నాం చూడండి. ఇక గుట్ట ఎక్కి శివయ్యని చూడాలని అయితే మాకు ఉందన్నమాట. అస్సలకే మనం శివయ్య భక్తులు, ఇంకా శివయ్యని చూడకుంటే ఎట్ట వెళ్తామని ధైర్యం చేసి అయితే గుట్ట అయితే ఎక్కినాం ఫ్రెండ్స్. అసలుకి పైన అయితే చాలా అంటే చాలా భయం వేసింది. చూడండి గుట్ట ఎంత పెద్దగా ఉందో. ఇక ఊరు మొత్తం కనిపిస్తుంది గుట్ట ఎక్కితే. ఇక మా బాబాయ్ అయితే పాపం ఎక్కలేక ఎక్కిండు. మేమందరం పై దాకా పోయినాం. తర్వాత మా బాబాయ్ అయితే వస్తుండు. ఇక చూడండి, ఫస్ట్ అయితే గుట్ట ఎక్కుదామని ప్రయత్నం అయితే చేసి గుట్ట అయితే ఎక్కినాం అనమాట. అటో ఇటో చేసి గుట్ట అయితే ఎక్కి ఒక 5 నిమిషాలు కూర్చుందాం అన్నట్టు కూర్చున్నాం. అందరం రెస్ట్ తీసుకున్నాం కొంచెం సేపు. తర్వాత మా వాళ్ళు కొంచెం సేపు జోకులు వేసిర్రు. ఇక అందరం నవ్వుకొని ఇక మళ్ళీ అట్లా ఇక మా తమ్ముడు చూడండి షూ ఇప్పి అసలుకి చేతిలో పట్టుకున్నాం. వాడిని చూస్తే భలే నవ్వొచ్చింది షూ పట్టుకొని ఎక్కుతుంటే. ఇక మా అక్షర కూడా చాలా అంటే చాలా భయపడింది. మేము ఇప్పుడు ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళలేదు, అవకాశం ఉంది అన్నట్టు వెళ్ళి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి చాలా అంటే చాలా ఫేమస్. గుట్ట మీద పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు మొక్కు. అక్కడైతే ఒక ఇసుర్రాయి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఇసుర్రాయిని పట్టుకొని మనం తీరే కోరిక అయితే ఆ ఇసుర్రాయి గిర్ర తిరుగుతుంది. లేదనుకోండి తిరగట్లే. మా అక్షర చూడండి చాలా భయపడుతుంది. ఇంకా చూడండి ఎప్పుడుదో 200 సంవత్సరాల క్రితం కోనేరు అంట ఇది, కోనేరు. ఇంకా మళ్ళీ ఆ రోజు ధైర్యం చేసి గుట్టెక్కినాం కానీ దేవుడి దగ్గరికి అయితే పోలేదు ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇక ఉదయాన్నే మళ్ళీ గుట్టెక్కి ఇక చూడండి ఇప్పుడైతే ఇక శివాలయానికి వెళ్ళడానికి ధైర్యం చేస్తున్నాయి. ఇంకా చూడండి ఇక ఇక్కడైతే పెద్ద పెద్ద పుట్ట ఇంకా ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా భయం వేసింది. ఇక మా మౌనిక చూడండి ఎలా దండం పెట్టుకుంటుందో. నేనైతే అన్ని వీడియోస్ తీసిన. ఇంకా లోపలికి పోవాలంటే భయం అవుతుంది. లోపలనైతే శివయ్య ఇంకా లోపల గృహ ఉంది. ఇక అన్ని గబిలాలు అయ్యే ఉన్నాయి ఫ్రెండ్స్. గబిలాలు చూడండి ఎలా తిరుగుతున్నాయో. ఆ భయం వేసి ఇక మా మౌనిక కొంగు కప్పుకొని పోవడానికి అయితే ముందు ధైర్యం చేసింది. తర్వాత అయితే నేను ఓం నమః శివాయ అనుకుంటా నేను కూడా ధైర్యం చేసిన. ఇంకా నేను పోయినాక మా ఆయన కూడా వచ్చిండు. ఇంకా పోయి ఇక లోపల చూడండి అసలుకి 200 సంవత్సరాల క్రితం గుడి అంట ఫ్రెండ్స్. ఇది ఇక పైన చూడండి గబిలాలు అయితే చాలా అంటే చాలా గబిలాలు ఉన్నాయి గుళ్ళో మొత్తం. అంటే అక్కడ పూజలు అయితే నిలిపివేశారంట ఫ్రెండ్స్. ఆ గుట్ట పైకి వెళ్ళారంట ఎవ్వరు. అసలు చాలా అంటే చాలా భయమైంది. ఇంకా లోపలికి ఇంకా దీని లోపల కూడా ఇంకా గృహ ఉంది. ఇంకా మేము వెళ్ళలేమని ఇంకా వెళ్ళలేదు. ఇక ఇదే దారి. అక్కడ ఒక గబిలో ఉంది చూడండి. ఇంకా అదే అక్కడి నుంచి అయితే ముందుకైతే వెళ్ళాలంట. లోపలికి వెళ్తే ఇంకా శివయ్య ఉంటాడంట. కానీ మేమైతే అక్కడ లోపలికి పోయి అంత ధైర్యం అయితే చేయలేదు. ఇదైతే రేపాల్లో గుట్ట పైన ఉన్న శివయ్య. ఇక్కడ అన్నీ చూడండి గబిలాలు ఉన్నాయి. కానీ మేము వీడియో తీసినట్టుంటుంది, మేము చూసినట్టుంటుంది. ఇంత దూరం వచ్చి శివయ్యని చూడుకుంటే ఎట్లా అని మళ్ళీ ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ డే రావడం అయితే జరిగింది. ఇక దర్శనం చేసుకొని మంచిగా దండం పెట్టుకొని ఇక మేమైతే ఇక గుట్ట అయితే దిగడం అయితే జరుగుతుంది మళ్ళీ. సో ఫంక్షన్కి అయితే వచ్చి చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేసినాం అన్నమాట. ఇక్కడికి వెళ్ళి పిల్లలు లేకపోయినా మంచిగా హెల్త్ బాగాలేకున్నా ఏదైనా ఉంటే వెళ్ళి మంచిగా దండం పెట్టుకొని కోరుకోండి ఫ్రెండ్స్, తీరుతాయంట. అందరికీ మంచి జరుగుద్దంట. ఇక మా గుట్ట దిగుతున్నాం చూడండి అందరం. నేనైతే మా ఫ్యామిలీ అందరం కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఫ్రెండ్స్.
ఎవరి ఫ్యామిలీలైనా డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, అంతేలే. కానీ ఇట్లా నాకైతే ఫ్యామిలీ అందరం కలిసి ఉండి ప్రశాంతంగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. నాకైతే మెయిన్ ఫ్యామిలీ అంతా ఒకటిగా ఉంటే ఎందుకో చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు హ్యాపీనెస్ అది చెప్పుకోలేము అసలుకి. దేవుడు నాకు కొంచెం నా మీద దయ చూపించిండు అనిపించింది. మేమందరం ఎప్పుడు కలిసి ఎక్కడికి వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళినాం. ఏమో ముందైతే ప్లాన్ చేస్తున్నాం. ఇంకా దేవుడు ఆశీర్వాదం, ఆ శివయ్య ఆశీర్వాదం ఉండి మేమంతా మంచిగా ఉండి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.